చిలకలూరిపేట అభివృద్ధిలో జాన్ డేవిడ్ దంపతుల కృషి ఎంతో ఉందని ఎంజీ సంస్థ వ్యవస్థాపకులుగానే కాక ప్రజల కష్టసుఖాల్లో వారికి తోడుగా నిలిచిన గొప్ప వ్యక్తులుగా వారు నిలుస్తారని ప్రత్తిపాటి కొనియాడారు. విద్య, వైద్య సేవలతో పాటు పట్టణాభివృద్ధికి వారు చేసిన కృషి, అందించిన సేవలు చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉంటాయన్నారు. ఈ సందర్భంగా వారి సేవల్ని స్మరించుకుంటూ పట్టణంలోని ఎన్ఆర్టీ నుంచి కూడలి నుంచి రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారికి వారి పేరు పెట్టి ఆ పేర్లతో ఆర్చీ నిర్మించాలని నిర్ణయించినట్టు ప్రత్తిపాటి తెలిపారు. చిలకలూరిపేట ప్రజల దాహార్తి తీర్చేందుకు జాన్ డేవిడ్ దంపతులు అందించిన సహకారం ప్రజలు ఎప్పటికీ మరువరన్నారు. జాన్ డేవిడ్ దంపతుల బాటలోనే వారి వారసులు జెస్సీబాబు, అరుణ్ కుమార్, డాలీపాపలు ప్రజలకు సేవా కార్యక్రమాలు అందించడంలో తమవంతు సేవలు కొనసాగిస్తున్నారని ప్రత్తిపాటి తెలిపారు. ఇటీవలే డాలీపాప అకాల మరణం ఆ కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని, ఆ కుటుంబానికి దేవుడు అండగా నిలుస్తాడని ప్రత్తిపాటి భరోసా ఇచ్చారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్, తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్. రోడ్డు నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే వారు చిలకలూరిపేటకి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించారు. అది విద్యపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, పట్టణ అభివృద్ధికి కావచ్చు, చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధికి కావచ్చు, అనేక రకాలుగా జాన్ డేవిడ్ గారు, సత్యవేదం గారు పేరు మీద నరసరావుపేట సెంటర్ నుంచి ఈ ప్రధానమైనటువంటి రోడ్డుకి వారి ఒక పేరు నామకరణం చేయటం జరిగింది. ఎందుకంటే వారి పేరు మీద ఇప్పటికే మనం డైక్మన్ కాలనీ పెట్టాము, డైక్మన్ కాలనీ పెట్టాము. అనేక రకాలుగా వారిని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చిలకలూరిపేట పట్టణ ప్రజలు మర్చిపోలేనటువంటి సేవలు అందించినటువంటి మహనీయుడు జాన్ డేవిడ్ గారు. ఆ తర్వాత ఏఎంజీ తరఫున జెస్సీబాబు కానీ, అరుణ్ కుమార్ మహంతి కానీ అనేక రకాలుగా పేదలకు సేవలు అందించారు. కష్టకాలంలో విపత్తులు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు సహాయం అందించారు అంటే అది ఏఎంజీ ప్రజల హృదయాల్లో ఉంది. ఆ సంస్థ కానీ, ఆ సంస్థ తరఫున జాన్ డేవిడ్ గారు కానీ, జెస్సీబాబు కానీ, అదేవిధంగా వేదా స్కూల్ పెట్టి అటు మన డాలీపాపు కానీ, ఇటు అరుణ్ కుమార్ మహంతి కానీ, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చిలకలూరిపేట నియోజకవర్గానికి, ఈ జిల్లాకి, రాష్ట్రంలోనే అటువంటి సంస్థ చిలకలూరిపేటలో ఉండడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజల యొక్క అదృష్టం. అందుకనే జాన్ డేవిడ్ గారు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో ఉండాలని చెప్పి జాన్ డేవిడ్ గారు సత్యవేదం పేరు మీద ఈ యొక్క నామకరణం చేయటం జరిగింది. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్, తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్.